లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికి నా సతకొట్టి నమస్కారాలు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియానికి వెళ్తున్నాం అనమాట. మీరు డైరెక్ట్గా కడియమై అనొచ్చు కదరా, గూట్లే అని అనుకోవచ్చు. అంటే ఎలా చెప్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను అనమాట. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ రెడీ అవుతున్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. నేను ముందే రెడీ అయ్యి వస్తాను, ఎందుకంటే మరి ఈ వీడియో ఏదైతే ఇంట్రడక్షన్ వీడియో ఇచ్చానో ఇప్పుడు అది తీయాలి కాబట్టి నేను ముందే రెడీ అయ్యి వస్తాను. సో చూద్దాం వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో నాకు తెలియదు, వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చేంత లోపు నేను ఏమనుకుంటున్నానంటే కొంచెం పెట్రోల్ అదే డీజిల్ కొట్టించేస్తే బెటర్ అనేసి అనిపించింది. అందుకే ఇప్పుడు డీజిల్ కొట్టించడానికి వెళ్తున్నాను అనమాట. పదండి వెళ్దాం. అన్న 1000 అయ్యండి, 1000. డిక్కీ ఓపెన్ అయిపోయింది, కొంచెం డిక్కీ క్లోజ్ చేసింది. ఓకే. బయట ఎంత విపరీతంగా దారుణంగా ఉంది, కారు ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే తోల తీరిపోతుంది అనమాట. డీజిల్ వేయించేసా. వాళ్ళు ఇంకా రెడీ అయ్యారో లేదు. సో ఇప్పుడు మా అమ్మగారు ఫోన్ చేసి ఏమన్నారంటే వచ్చే దారిలో అంకుల్ని కూడా పిక్ చేసుకుని రమ్మన్నారు అనమాట. మా అంకుల్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట, బాబాయ్ లాంటి వాళ్ళు నాకు. సో అతన్ని కూడా ఎక్కించేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. అంకుల్ ఎక్కండి. ఓకే, నవ్వచ్చుగా సరదాగా అనమాట. మా అంకుల్ హెయిర్ స్టైల్ చూసారా, అచ్చం సోహం బాబు హెయిర్ స్టైల్ లా ఉంటుంది. అదే హీరో మీరు హీరోయే. సో ఇతని పేరు రాంబాబు అనమాట, కానీ నేను సోహం బాబు గారు అనేసి అంటాను సరదాగా, ఎందుకంటే అతని హెయిర్ స్టైల్ అలాగే ఉంటుంది. సో మా ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు. ఇంకా మీరు కూడా పుట్ ఆన్ యువర్ సీట్ బెల్ట్స్ అండ్ బండి నడిపే వాళ్ళు అయితే హెల్మెట్ పెట్టుకోండి. బయలుదేరదాం ఇంకా. సో మనం బయలుదేరి 1 అవర్ అయిందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే రావులపాలెం దగ్గర ఉన్నామన్నమాట. ఇప్పుడు నాకు చిన్న టీ బ్రేక్ అనమాట, ఎందుకంటే నేను పొద్దున్న నుంచి టీ తాగలేదు అసలు. టీ లేకపోతే నేను ఉండలేను. కానీ ఇక్కడ చాయ్ బాగుంటుందో లేదో నాకు తెలీదు. నాకు ప్రతిసారి తాగినప్పుడల్లా చాయ్ బాగుండాలన్నమాట, లేదంటే నేను పాడేస్తాను. తాగడం మాత్రం తాగను అనమాట. మంచిగా ఉంటేనే తాగుతాను, లేదంటే తాగను అనమాట. చూద్దాం, ఇక్కడ ట్రై చేద్దాం చాయ్ ఎలా ఉందని. ఒకటేమో చాలు. ఇప్పుడు వేడివేడిగా చేస్తున్నారు నా కోసం స్పెషల్గా. ఆల్రెడీ ఉన్నది ఇస్తారా, వేడివేడిగా చేస్తున్నారా? ఇది ఇస్తారా సార్? నిజం చెప్పనా, చాయ్ చాలా బాగుంది అనమాట. ఇది మొదటి చాయ్ అనమాట, ఈ రోజుకి వచ్చిన మొదటి చాయ్. రాత్రి అయ్యేలోపు 7 పడతాయి అనమాట మనకి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం ఫైనల్గా కడియంకి వచ్చేసామన్నమాట. అంటే కడియంలో హండ్రెడ్స్ ఆఫ్ నర్సరీస్ ఉంటాయి, కానీ అందులో మోస్ట్ ఫేమస్ నర్సరీ ఏంటంటే పల్లె వెంకన్న గారి నర్సరీ అనమాట. ఇప్పుడు మనం అక్కడికే వచ్చాము. ఇది 1953లో పెట్టారంట పల్లె నారాయణ అనే అతను. వాళ్ళ కొడుకు ఇప్పుడు దాన్ని రన్ చేస్తున్నాడంట. సో కడియం అంటే మీ అందరికీ నర్సరీసే గుర్తొస్తాయి, కానీ మీకు ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు. ఏంటంటే మన ఆంధ్ర నుంచి ఎక్కువ ప్లాంట్స్ ఎక్స్పోర్ట్ అయ్యేది కడియం నుంచే అనమాట, ఇంటర్నేషనల్ వైజ్ అండ్ నేషనల్ వైజ్ కూడా. అండ్ అదే కాకుండా చాలా పొలిటీషియన్స్ వాళ్ళు ఇక్కడి నుంచే కొనుక్కుంటారంట, నాకు ఇప్పుడే తెలిసింది. ఇదిగోండి మా అమ్మగారు, మా అంకుల్ గారు. ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు? ఇక్కడ కోసేస్తుంది బాబోయ్, వీడియోలో పెడతాయమ్మా. ఇదిగోనండి, ఈవిడేనండి మా అమ్మగారు. అవునండి, మొక్కలు అంటే పిచ్చండి మా అమ్మగారికి. ఆవిడ కోసం ఇక్కడికి రావడం జరిగింది, కానీ కొంటదో లేదో మనకు తెలియదు. ఎక్స్ప్లోర్ మాత్రం తెగ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే భీష్మలో మూవీ సీన్ ఇక్కడే తీశారంట. అది సెటప్ గట్రా ఇంకా కొంచెం డిఫరెంట్గా పెట్టి ఇక్కడే తీశారు అనేసి చెప్తున్నారు.
సో మీరు చూసుకుంటే ఇది చాలా పెద్ద నర్సరీ అండి. ఇది మొత్తం 40 acres ఉందంట. నేను వెళ్ళే కొద్దీ వస్తానే ఉందన్నమాట. అదే కాకుండా డిఫరెంట్ మొక్కలు వేశారు. ఒకే టైపు అలా మొత్తం వేసేయకుండా డిఫరెంట్ మొక్కలు వేశారనమాట. ఎండ బాగా ఉంది, చెమటలు చాలా దారుణంగా వచ్చేస్తున్నాయి. ఎంత త్వరగా వెళ్తే అంత బెటర్. కానీ మా అమ్మ త్వరగా రావట్లేదు అనమాట, ఎందుకంటే మా అమ్మ ఎక్స్ప్లోర్ అవ్వడంలో బిజీగా ఉంది. మీరేమన్నారు ఇప్పుడు? నర్సరీకి వచ్చి సంచి తెచ్చుకుంటే కొబ్బరికాయలైనా ఎరుకుందా? ఏంటి విత్తనాలే. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ప్లాంట్స్ ఉన్నాయండి. అదే కాకుండా ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లాంట్స్ అన్ని ఆ ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాయంట. అదే కాకుండా ప్రైస్ రివీల్ చేయమంటే చేయట్లేదు అనమాట. చేయకూడదు, రివీల్ చేయకూడదు అనేసి అంటున్నారు. ఎలాగైనా ప్రైస్ తెలుసుకోవాలి ఇప్పుడు నేను, లేదంటే నాకు ఆత్రం తగ్గదనమాట. స్టార్టింగ్లో ఒక మొక్క ఉందంట. ఆ మొక్క ధర 10 లక్షలు. 10 లక్షలు తెలీదు. అది ఇక్కడ నాకు అడిగితే చెప్పలేదు, కానీ నేను తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది నాకు. 10 lakhs అంట ఇక్కడ ఒక మొక్క వచ్చి. దానికి మెయింటెనెన్స్ చాలా దారుణంగా ఉంటుంది. అవును, అది ఎందుకు పనిచేస్తుంది ఏంటో తెలియాలి కదా. అదే ఏం చేస్తున్నారు? ఏం గింజలు తాతయ్య అయ్యి? ఇది గోల్డ్ అండి. ఏదో ఒకసారి చూడండి. గోల్డా? గోల్డ్ అని ఇది రకం చెట్లు. దీని పేరు గోల్డ్ అంటే అండి. ఇది ఏంటి అంటే ఫ్లవర్ వస్తుందా లేదంటే? ఇదిగోండి ఇదే. ఓహో ఇదేనా? ఇదిగో. సో మీరు ఇవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ ప్యాకెట్లో పెట్టి అమ్ముతారా? ప్యాకెట్లో పెట్టండి, ప్యాకెట్లో తయారైగా అలాగే పెద్ద ప్యాకెట్లో పెడతామండి. ఇలాంటి దాంట్లో. ఓకే. వెళ్ళలేదనుకోండి 20 కిలో పెడతామండి. పెద్ద సైజు బ్యాగ్, 10 సైజు అండి. ఓకే. సో అలా రొటేట్ చేస్తూ ఉంటారు, అలా పెంచుతూ ఉంటారు. డెవలప్మెంట్ చేస్తామండి. ఎండ్లో బ్లాగ్ చేయలేకపోతున్నానండి, కానీ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి అంట. బాలకృష్ణది, నితిన్ది, అదే కాకుండా పెద్ద యాక్టర్స్ అందరూ ఇక్కడ వచ్చి మూవీ షూటింగ్ చేశారంట. సాంగ్స్ అవి ఉంటాయి కదా ఏదో అవన్నీ. ఇక్కడ ఈ మొక్కలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇలాంటి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ బాన్సాయి, క్రీపర్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత ఉందో. మొక్కలు అంటే ప్రాణం అన్న వాళ్ళకి ఇది ఒక హెవెన్ అనేసి చెప్పుకోవాలి. చాలా బాగుంది. చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్లాంట్స్ అన్ని చైనా నుంచి రప్పించారంట. ఇలా స్టెప్స్ ఉన్నవి. అదే కాకుండా ఈ ఆర్చ్ లాగా ఉంది చూడండి, ఇది థైలాండ్ నుంచి రప్పించారంట. అలాగా ఎన్నో కంట్రీస్ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసి అలా మనకి అవైలబుల్గా ఉండేలాగా చేస్తున్నారు, ఇక్కడ పెంచుతున్నారు. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇలాంటి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇంకా ఇంటికి ఒక కలర్ వచ్చేది అనమాట. సూపర్ ఉంటుంది, కానీ మంచి ఇల్లు ఉండాలి. ఓ ఇతనేనండి ద ఓనర్ ఆఫ్ ద నర్సరీ. దాని తర్వాత వాళ్ళ అబ్బాయి రన్ చేస్తున్నారు అనమాట. సో ఈ రోజుకి అంతేనండి. పల్లె వెంకన్న గారి నర్సరీ టూర్ అయిపోయింది. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. బాయ్.